నా ప్రాణం కాపాడిన ఆర్ఎంపీ గ్రామ పెద్ద గుట్టపల్లి గ్రామంలో ఆర్ఎంపీ గ్రామ సభ జరిగింది. ఈ సభకి ముఖ్య అతిథులుగా ఐఎంఏ డాక్టర్ ఎన్ఎల్ రావు మరియు గ్రామ ఉప సర్పంచ్ వెంకటరమణ, భక్తుల వెంకటరమణ, రాము, గ్రామ స్థానిక యువత, ప్రమిదల వాసు, డిపి రాజు, విజయ్ కుమార్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ఆర్ఎంపీ వ్యవస్థాపక అధ్యక్షుడు జంగం జోషి మాట్లాడుతూ, ఆర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యులు ప్రభుత్వానికి వారి సమస్యలను విన్నవించుకున్నా తీర్చడం లేదని వాపోయారు. గ్రామ ప్రజలే వాళ్లకు దేవుళ్లని వక్కానిస్తూ అసలు ప్రజల్లో మేము ఎంతవరకు ఉన్నామో వారి సమస్యలను ప్రజల ముందు గ్రామ సభలో పెట్టారు. ఈ సభకు సభాధ్యక్షులుగా డాక్టర్ ఎన్ఎల్ రావు ఆర్ఎంపీ సమస్యలను గ్రామ ప్రజలకు వివరిస్తూ, అసలు గ్రామాల్లో ఆర్ఎంపీ ఆవశ్యకత ఉందా, రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వమైనా వీరు అక్కర్లేదని పక్కన పెడితే మీరు దాన్ని అంగీకరిస్తారా, ఇంకా పగలనక రాత్రనక సేవలందిస్తున్న వీరు రాష్ట్రంలో 46,000 మంది ఉన్నారు. వీరందరూ సాధ్యమైనంత వరకు గ్రామాల్ని కనిపెట్టుకుని ఉంటున్నారు. వీరికి న్యాయం జరిగేలా ఈ సభను ఏర్పాటు చేశాం. మీ మాటే వీరికి శిరోధార్యం అన్నారు. అక్కడ గ్రామ పెద్ద వాసు మాట్లాడుతూ, కరోనా సమయంలో ఈ ఆర్ఎంపీఏ లేకపోతే నేను మరణించి ఉండేవాణ్ణి అని కన్నీరు మున్నీరయ్యారు. అది చూసిన నాయకులు, గ్రామ ప్రజలు వారి కళ్ళు చెమ్మగిల్లాయి. హృదయధారకమైన విషయాలు. ఒక గ్రామీణ వైద్యుడు ఆ సమయంలో ప్రాణాలకు తెగించి వారికి చేసిన సేవను కొనియాడుతూ ఆయన దుఃఖాక్రాంతుడయ్యాడు. గ్రామ పెద్దలు, నాయకులు ఆర్ఎంపీ వైద్యుడు గ్రామాలకు అవసరమని, ప్రభుత్వం చిన్నచూపు చూడకుండా వారికి వారడిగిన గుర్తింపు ఇచ్చి వారికి న్యాయం చేయాలని సభాముఖంగా తీర్మానించారు. సభలో ఆర్ఎంపీ వైద్యులు గ్రామ సభ తీర్మానానికి హర్షం వ్యక్తం చేశారు. ఈ సభలో జిల్లా కార్యదర్శి కేఎన్ రావు, మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, జోనల్ నాయకులు పి కనకారావు, స్థానిక గ్రామ ఆర్ఎంపీలు స్వామి, ప్రసాద్, కన్నారావు, జి రఘు, మహిళా ఆర్ఎంపీ వరలక్ష్మి మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎవరైనా కొట్టైనా వ్యాపారం చేసుకుంటే బడ్డీలో దానికి లైసెన్స్ గవర్నమెంట్ కట్టకపోతే అది తప్పుడు వ్యాపారం అవుతుంది కదా. అదే బ్రాండీయో విస్కీయో లైసెన్స్ తీసుకున్నప్పుడు అమ్మితే అది మనం తీసుకెళ్లి కిల్లి బడ్డీల్లో అమ్మితే బెల్ షాపుల కింద పట్టుకుంటే తప్పే కదా. అంటే ఏదన్నా ధైర్యంగా ఒక అధికారికంగా చెయ్యాలి అని అంటే ఒక సర్టిఫికెట్ అనేది ఉండాలా. అది లేకపోతే అది తప్పదు, చట్టంలో తప్పదు. అయితే మీ ఊర్లో మీరెవరు అడగరు, ఏమి బాగానే చేస్తున్నాడుగా, మాకు ఆమోదం, ఏం పర్వాలా అని మీరు ఒప్పుకుంటారు. కానీ నేను ఒక ఆఫీసర్ని, నేను వస్తా సర్టిఫికేట్ లేదు. ఇది ప్రభుత్వాలను కూర్చోబెడతాయింది, ప్రభుత్వాలను దించేస్తాయింది. దురదృష్టం కొద్ది 5 ఏళ్ళు మనం కొంచెం ఆగాల్సి వస్తుంది అంతే. ఇది మేము పెట్టింది రాజకీయ సభ అయితే కాదు. ప్రభుత్వం ఎవరు ఉంటారో మాకు అనవసరం. రాజశేఖర రెడ్డి గారు వీళ్ళకి గుర్తింపు ఇచ్చారు అంటే వీళ్ళు గుర్తింపుకి అర్హులు అని ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చాడు 2 జీవోలు. కానీ మేము ఎంబీబీఎస్ డాక్టర్ల సంఘం 1,20,000 మంది ఉన్నాం. మా దగ్గర బోల్డ్ డబ్బు ఉంది. వీళ్ళకంటే మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మేము ఎమ్మెల్యేకి వైద్యం చేస్తాం. ఏమండి ఎమ్మెల్యే ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం వాళ్ళ మీద తెల్లారితే వైద్యాన్ని మించిన సేవ మరొకటి లేదు. ఎందుకంటే ప్రతి ఇంట్లోనే సంవత్సరం మొత్తం మీద కనీసం 4-5 సార్లుగా 10 సార్లు వాళ్ళకి అవసరం మనం పడుతూనే ఉంది. మరి ముఖ్యంగా పెద్దవాళ్ళకి అయితే ఖచ్చితంగా వాళ్ళ అవసరం తెల్లారి వాళ్ళతో పని ఉంటూనే ఉంటుంది. అన్ని సేవల్లో ముఖ్యమైనది వైద్య సేవ. కాబట్టి వైద్య నారాయణ ఇక్కడ ఈ వైద్యులతోని మనం ఎంతో మన జీవితాలు మమేకమే ఉన్నాయి. మా నలుగురు ఉండరు డాక్టర్లు ఉండబెట్టి ఎందుకుంటారు, ఈ డాక్టర్ ఉండబెట్టి మనకు వచ్చింది నలుగురు వాళ్ళకి మాత్రం వచ్చారు, సెక్రటరీ వాళ్ళు వచ్చారు. అసలు మా నలుగురు ఉంటారు. ఎంత బాధపడి మేమే ఏ డాక్టర్ అడిగితే మీకేం భయం లేదు, మేము ఉన్నామే పర్లా దేని ఉన్నాను అన్నారు. అసలు ఊళ్ళో పట్టించుకుంటారు కాదు. వారంటీ కానీ సెక్రటరీ కానీ
పేషెంట్లు కానీ ఊళ్ళో కనీసం ఈ వైస్ పేషెంట్ ఉన్న వైస్ పేషెంట్ వచ్చాడు కాదు అది కనీసం అక్కడ వెళ్ళిపోయాడు. అలాంటి ఏంటంటే అన్ని బాధపడ్డాను, బాధపడి పోతాం ఇంకా ఉంటాను మేమే బాధపడ్డామాట. మా నలుగురు మొత్తం ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం వాళ్ళ మీద తెల్లారితే వైద్యాన్ని మించిన సేవ మరొకటి లేదు. ఎందుకంటే ప్రతి ఇంట్లోని సంవత్సరం మొత్తం మీద కనీసం 4-5 సార్లుగా 10 సార్లు వాళ్ళ యొక్క అవసరం మనం పడుతూనే ఉంది. మరి ముఖ్యంగా పెద్దవాళ్ళకి అయితే ఖచ్చితంగా వాళ్ళ అవసరం తెల్లారి నుంచి వాళ్ళతో పని ఉంటూనే ఉంటుంది. అన్ని సేవల్లో ముఖ్యమైనది వైద్య సేవ. కాబట్టి వైద్య నారాయణ ఇక్కడ ఈ వైద్యులతోని మనం ఎంతో మన జీవితాలు మమేకమే ఉన్నాయి. చంద్రబాబు డాక్టర్ గారు కన్నారా గారు, అది నేను అతను సర్వీస్ మర్చిపోను. ఎందుకంటే కరోనా టైంలో మాస్కులు పెట్టుకొని చేసుకుని నేను చేస్తాను సార్, మీకేం భయపడకండి అని చెప్పి నేను చెప్పడానికి భయపడ్డాను. డాక్టర్ గారు చెప్పినట్టు ఉన్నా కదా, మా భార్య పిల్లలు కూడా దూరం ఉండేవారు, అతను మాత్రం ముందుకు వచ్చి నేను చేస్తాను సార్ మీరే భయపడకండి అని చెప్పేసి ఇంచుమించు 15 రోజులు ట్రీట్మెంట్ తీసుకుని నిజంగా హాస్పిటల్కి అయితే చనిపోయేవాళ్ళేమో. ఈయన దైవాలు నేను ఖచ్చితంగా బయలుదేరుతుంది. సంతోషంగా చెప్తున్నాను ఈరోజు. అటువంటి వైద్య సేవలు మర్చిపోలేదు. మంచి కరోనా అదే కరోనా టైంలో అంతే చచ్చిపోవాల్సిన వ్యక్తులు బ్రతుకుతారు అంతే. అంతే మర్చిపోలేము. వాటర్ ఇవ్వండి సార్. ఈరోజు నేను ఒక అద్భుతమైన వ్యక్తిని కలిశాను. 76 సంవత్సరాలు బతికాను, 30 దేశాలు తిరిగి వచ్చాను. ఒక దేశంలో గవర్నర్ గారికి నేను పర్సనల్ డాక్టర్. నాకు ఎంతో మంది నాయకులు చాలా గొప్ప గొప్ప పరిచయం. కానీ ఈరోజు వాసు గారిలో నేను ఒక మనిషిని చూశాను. ఎలాగండి మీరు మనుషులు కాదంటే మీరందరూ మనుషులే. ఎవడైతే తనకు సేవను చేసిన వ్యక్తిని గుర్తుంచుకుని మరణం నుంచి బయటపడటానికి జన్మనిచ్చిన దేవుడు అని అనుకుని ఆ రోజున అనుభవించిన మనసులోని బాధని ఇవాళ గనక గుర్తుకు తెచ్చుకున్నప్పుడు కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయే. ఏడ్చేవాడే మానవుడు, ఏడవనవాడు కఠినాత్ముడు, ఏడిపించేవాడు రాక్షసుడు. ముగ్గురికి తేడా చూసానా? ఏడనవాడు కఠినాత్ముడు, కఠినంగా ఉంటాడు, అడు మనిషే. ఏడిపించేవాడు రాక్షసుడు, ఏడ్చేవాడు మానవుడు. మోడీ కూడా వాళ్ళ అమ్మని తలుచుకున్నప్పుడు సంఘంలో చిన్నపిల్లాడికి అన్యాయం జరిగినప్పుడు తను మాట్లాడలేకపోయాడు. ప్రధానమంత్రి చాలా దీశాలి, కానీ ఆ ఎమోషన్, ఆ లోపల మనస్సు గనక కెలికితే ఏడ్చేవాడు మానవుడు. చాలా చక్కగా వివరించి చెప్పాడు వ్యవస్థ గురించి. నేను చాలా పొంగిపోతున్నా. ఒక మంచి మేధావిని పల్లెటూరులో కలిశాను. ఈరోజు నేను కూడా ఆయన ఏడ్చినప్పుడు మనకి ఏడుపు వచ్చినట్టే, కానీ బయటపడ. వాసు గారు, మీకు 2 చేతులు ఎట్టి దండం పెడుతున్నాను. మీ పోటీ వాళ్ళు చాలా అవసరం వ్యవస్థకి. ఆ తర్వాత ఎవరు మాట్లాడదలుచుకున్నారు? వాళ్ళు సడన్గా వచ్చి పాపం డబ్బులు ఉన్నాయని కూడా అడగరు. పాపం మహానుభావులు ఇంటికి వచ్చి కూర్చొని ఇంజక్షన్ చేసి వెళ్ళిపోతారు. డబ్బులు ఇవ్వండి అని కూడా అడగరు. ఒకళ్ళు తీసుకున్న ఎంత ఇస్తారో మహా అయితే ఒక 50, 100, 150. అదే హాస్పిటల్కి మనం కార్పొరేట్ హాస్పిటల్ అడిగి పెట్టగానే దూతల్లాగా కమిషన్ ఆ 3000 రూపాయలు నీకు మామూలు జ్వరంకి వెళ్ళావు నువ్వు, కానీ నీకు తెలియదు. ఆ రిపోర్ట్ వచ్చిన వరకు ఒక మెడిసిన్ మాత్రం ఇవ్వరు. మొన్న రీసెంట్గా జోషి గారు మర్చిపోవచ్చు, మా బాబాయ్ గారిని లాస్ట్ కరోనాకు ముందు తీసుకెళ్తే చిన్న ప్రాబ్లం లేదు, అతను షుగర్ డౌన్ అయిపోయి పడిపోయారు. దాని హంగామా చేస్తారు. చేస్తే అతని దగ్గరుండి లోపల తీసుకెళ్ళి మీరేం కంగారు పడకండి, చిన్న చాక్లెట్ ఇవ్వండి అని. సరే లేచినాను. ఈ లోపు 16,000 వచ్చాయి. షుగర్ డౌన్ అయినందుకు ఈ మహానుభావులు వచ్చారు. ఒకళ్ళు ఎటువైతే ఏదైనా సీరియస్ అయితే వాళ్ళే రెఫర్ చేసేస్తున్నారు. మా వల్ల కాదండి, పలానా హాస్పిటల్కి మీరు మీ ఇష్టమైతే, అది కూడా మీ ఇష్టమైతే మేము రెఫర్ చేస్తాం. దానివల్ల వాళ్ళకి లంచాలు ఇచ్చారు, వాళ్ళు లక్షలు ఇచ్చారు, కోట్లు ఇచ్చారు వాళ్ళకి.
కానీ మన బంధువుల్లాగా ఫ్రెండ్స్ లాగా ఉండి వాళ్ళు చేసే సేవని ప్రభుత్వం కూడా వాళ్ళు చెప్పిన మాటలు వినే కన్నా ఏంటి వీళ్ళందరూ నిరుద్యోగులండి. అదే ప్రభుత్వంలో ఉద్యోగం లేకన్నా వాళ్ళు స్వతహాగా ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా చేసుకొని ఏదో పేదలకు సేవ చేస్తూ తన భార్య బిడ్డలు పోషించుకుంటూ తద్వారా వాళ్ళు జీవనోపాధి కట్టి ఇంకా వాళ్ళు కూడా ట్యాక్స్లు తీసుకుంటున్నారు గవర్నమెంట్. వీళ్ళు కూడా ట్యాక్స్ కట్టడానికి చాలా ఎక్కువ మంది ఉంటారు, ప్రతి విషయంలో ట్యాక్స్లు కడతారు. అదెన్నో ఆలోచించి ప్రభుత్వం ఎవరు ఏది ఎగ్దావగా వచ్చిన వాళ్ళు ఏది చెప్తే అది వినేసి కార్పొరేట్ ఆఫీసులు వచ్చి ఏదో పార్టీ ఇచ్చేసి వాళ్ళకి ఏదో చెప్పేసి ఇది మమ్మ చేసేయండి అంటే చేసేయడం కాదు. ప్రతిది ఆలోచించండి, ప్రతిది ప్రజలకు పనికి వచ్చే పని మాత్రమే చెయ్యండి. దాని మీద ఒక కమిషన్ వేసి ఇలాగా ఒక సర్వే చేయించి ప్రజలు ఏమైనా వాళ్ళు అన్యాయం చేసేలా ఉంటే వాళ్ళు తీసేవచ్చు. ప్రజాభిప్రాయం కూడా కొనుక్కోవాలి. ప్రజలకి వాళ్ళ వల్ల అన్యాయం జరుగుతుందంటే తీసినా పర్లేదు, ప్రజలకు మేలే కానీ కీడు జరగదు కదండి. అంత అమాయకులు ఇప్పుడు ఎవరున్నారు ప్రజలు? ప్రతిదీ చూసుకొని చదవ పట్టుకున్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. నేను దానికి తగను, బయటికి పట్టుకెళ్ళిపోదాం అంటే బయటికి పట్టుకెళ్తే మా అమ్మాయిని చంపేస్తారు, చంపినా నువ్వే, బ్రతికించినా నువ్వే, ఏం చేసినా నువ్వు అని చెప్పేసి అలాంటి దగ్గర ఆవిడ ఆపినప్పుడు నేను ఆలోచన చేశాను, ఒకవేళ నేను ఏ కారణం వల్లైనా అమ్మాయికి అన్యాయం చేస్తే ఈ పిల్లలు అన్యాయం అయిపోతారని ప్రతిరోజు ఆ అమ్మాయికి ఉదయం చేయటం, సాయంత్రం అడగటం, ఉదయం చేయటం, సాయంత్రం అడగటం. ఎందుకంటే అమ్మాయి దగ్గితే ఒక కపం పిల్లలాగా పడిపోతుండేది ఆ తాగిన ముందు. ప్రతిరోజు కూడా వైద్యం చేస్తున్నా సరే భయం వేస్తుండేదండి. ఎందుకంటే తల్లిగా ఏం బాధపడుతుంది, ఆమెకు ఒక 2 పిల్లలు, ఒక భర్తున్నాడు. నా కారణంగా ఏమన్నా అన్యాయం అయితే ఆమె తెలివి తక్కువగా చేసిన పని నేను నడిపిస్తున్నప్పుడు ఆ బాధ అనేది నాకు తెలిసి నేను చాలా బాధపడుకుంటూ చేశాను సార్, చాలా బాధపడుకుంటూ చేశాను. ఈరోజు ఆ అమ్మాయి బాగుంది, అలాగే వాళ్ళ అమ్మగారు చెప్పినట్టు ఆ బిడ్డ కోసం తల్లి ఆశించింది, అలాగే ఆవిడ భర్త, ఆవిడ పిల్లలు ఆనందంగా ఉన్నారు. అది మాత్రం నేను ఆనందిస్తున్నాం. మరి మీకు చెప్పాల్సిన పరిస్థితి ఏంటంటే కరోనా సమయంలో ఈ గ్రామం అంతా నేను తిరిగాను సార్. ఒక్కరోజు అందరికీ నమస్కారం అండి. గొట్టుపల్లి గ్రామంకు మరొకసారి మేము చేతులకి నమస్కరిస్తున్నాం. మా వైద్యులను మీరు ఎంతగానో ప్రేమించారో, ఎంతగానో వాళ్ళని దగ్గర చేర్చుకున్నారో మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాది గ్రామీణ వైద్యుల అంటే ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం. ఈ సంఘం మన వేముల వలసలోనే 2007లో ప్రారంభించబడింది, మన మండలంలోనే. ఈ రోజు ఉత్తరాంధ్ర రాష్ట్రం, ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటిలో కూడా వ్యాపించి 2000 మందితో ఈ రోజు మన సంఘం వర్ధిల్లుతుంది. రాష్ట్రంలో కూడా మంచి పేరు కలిగిన సంఘం. మనమే ఇలాంటి స్టెప్ తీసుకోకపోతే ఇంకెవరు తీసుకోలేరనే ఉద్దేశంతో పెద్ద అయినటువంటి ఎన్ఎల్ రావు గారు ఒక మంచి సలహాతో, అలాగనే మాకున్నటువంటి ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది రేపు పొద్దున్న ఆయన అన్నట్టు చట్టబద్ధత చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేసి మీ చక్కనటువంటి సాక్ష్యాలు ఇచ్చినందుకు మరి ముఖ్యంగా వాసు గారు ఒక మానవత ఇది నాకు కన్నీళ్ళు వచ్చాయి. అలాంటి చక్కనటువంటి సాక్ష్యం ఇచ్చారు. అంటే ఈరోజు ఆర్ఎంపీల వల్ల గ్రామానికి ఎంత ఉపయోగం ఉందో మాకు అందరికీ అర్థమవుతుంది. ఎక్కడెక్కడ చిన్న మాలో పొరపాట్లు ఉంటే మాకు చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం, ఇంకా మీకు మంచి సేవలు అందిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ విచ్చేసినటువంటి మా పెద్ద ఆయన అన్నరావు గారు డాక్టర్ గారికి, అలాగనే మన రాము గారికి, వైస్ సర్పంచ్ గారికి, అలాగే వాసు గారికి, మా మిత్రులు మాకెంతో ఆప్తులైనటువంటి విజయ్ కుమార్ గారు, ప్రభా విలేకరైన విజయ్ కుమార్ గారికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అయినప్పటికీ కూడా నేను తిరుగుతూ చేశాను. ఆ చేసే ఫలితం భగవంతుడు ఈరోజు చాలా మేలు చేశాడు. ఎందుకంటే అందరినీ నాకులాగే ఉంచాడు.